ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెలలో ఈ మేషరాశి వారు ఈ ఒక్క వ్యక్తిని దూరం పెట్టి చూడండి. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఏ వ్యక్తిని దూరం పెట్టి ఈ రాశివారు ఏ వ్యక్తిని దూరం పెట్టడం వల్ల వీరు ధనవంతులుగా మారుతారు, అలానే వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారికి చాలా కష్టాలు ఉంటాయి. ఏ పని తలపెట్టినా వారికి ఆ పనిలో విజయం అనేది అస్సలు కలగదు అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. నిజానికి ఈ మేషరాశిలో జన్మించడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశివారి యొక్క మాటని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. మంచి మనస్తత్వం ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ యొక్క మేషరాశి వారు చెడు దృష్టి, అలాగే కుళ్ళు కుతంత్రాలు ఎదుటివారి ఎదుగుతుంటే కనుక ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం కాదు. ఈ రాశి వారికి ఎవరైనా ఎదగాలని ఆశపడితే వారికి సహాయం చేయటానికి, చేయూతనివ్వడానికి, పైకి తీసుకురావడానికి వీరి వద్ద ఉన్నంత వరకైతే సహాయం చేయడానికైతే వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులకు, అలాగే స్నేహితులకు వీరైతే గనక జీవితంలో ఉన్నతిలోకి రావటానికైతే సహాయపడుతూ ఉంటారు. అలాగే వారు కూడా వీరితో ఎంతగానో చేదోడో వాదోడుగా ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి మంచి లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ఈ ఓపిక, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే రాశిలో జన్మించినటువంటి వారికి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలన్నీ లభిస్తూ ఉంటాయి. అలాగే రాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఇస్తారు. వీరు ఎంత కష్టపడితే అంతటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఈ మేషరాశికి దక్కుతుంది. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే పొందాలి అనుకుంటే గనక మంచి పనులను చేయాలి, ఎక్కువగా కష్టపడాలి. అంటే ఖచ్చితంగా ఈరోజు మనకు ఒక దానిలో విజయం రాలేదు అని అస్సలు అక్కడ ఆగిపోకూడదు. ఇంకా కూడా విజయం ఎలా పొందాలి, ఎలా సాధించాలి అనేటువంటి దానిపైన దృష్టిని పెట్టాలి. అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారి వ్యక్తులు పట్టుదల అనేది చాలా ఉంటుంది, మొండితనం కూడా అధికంగా ఉంటుంది. వీరి మంచిగా ఉన్నంత వరకు మంచిగానే ఉంటారు. వీరు ఎవరిని ఏమీ అనకపోయినా, వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వీరు అస్సలు ఊరుకోరు. ఈ రాశివారు జన్మించినటువంటి వ్యక్తులకు ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా సరే వెంటనే ఆదుకునేటువంటి ఒక మంచి లక్షణాలు అనేది కలిగి ఉంటారు. అలానే అవసరం అనేది అంటే వీరికి అవసరానికి తగినటువంటి డబ్బు కూడా సకాలంలో అందుతుంది. అనవసరం ఒత్తిళ్లకు గురి కావద్దు. అవసరమైనటువంటి దానికి ఎక్కువగా కూడా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పొరపాటున కూడా పాడు చేసుకోకూడదు. అయితే అన్ని విధాలుగా చాలా కూడా మంచి జరుగుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో అయితే ఈ మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ప్రయత్నాలు కొనసాగించండి. ఆత్మీయుల యొక్క వ్యాఖ్యలు అనేవి
మొలను చేస్తాయని చెప్పుకోవచ్చు. ఆలయాలకు విరాళాలు కూడా ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పనులు హడావిడిగా కూడా సాగిపోతాయి. ఇక కీలక ప్రయత్నాలలో కూడా కీలక పాత్రలు కూడా అందుకుంటారు. కీలక ప్రయత్నాలలో కూడా ఈ సమయంలో మీరు ఫలితాన్నయితే ఖచ్చితంగా పొందుతారు. ఏవైతే కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారో అవి కూడా ఈ సమయంలో మీకు మంచిగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించిన వ్యక్తులు స్వయం కృషితో కార్యాలయంలో కార్యాలను సాధిస్తారు. ధనలాభం అధికంగా ఉంటుంది. ఖర్చులు కూడా భారం అనిపించవు. అలానే పనులన్నీ కూడా చకచక పూర్తవుతూ ఉంటాయి. మరి ఈ మేషరాశి వారికి ఏ వ్యక్తిని దూరం పెట్టడం వల్ల ధనవంతులుగా మారిపోతారు? ఈ రాశి వారికి మనసు అంటే వీరికి మనశ్శాంతి అనేది లభించదు. అంటే ఏ దైవాన్ని పూజించాలో తెలుసుకుందాం. ఏ రాశి వారు కొన్నిసార్లు మనశ్శాంతి కరువైనప్పుడు ఇష్ట దైవాన్ని ఆరాధన చేయాలి. దానితో పాటు వీరు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మూగజీవులకు ఆహారాన్ని పెడుతూ అలాగే నవగ్రహాలను పూజన చేస్తూ ఉండాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు అతి తక్కువ కష్టంతోనే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఎదుగుతారు అనేటువంటి భావన అధికంగా ఉంటుంది. దాని ద్వారా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఇక ఈ మేషరాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం అయితే ఉంది. కొంతమందికి వీరికైతే ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులు అనేవారు దృష్టిని పెడుతూ ఉంటారు. వీరి ఎదుగుదలని ఎలాగైనా సరే అడ్డుకోవాలి, వీరు ఎదుగుకుండా చూడాలి అనేటువంటి దానిపైన దృష్టి పెడుతూ ఉంటారు. కనుక వీరి యొక్క ఎదుగుదలను తొక్కివేయాలి అని చూసేటువంటి వ్యక్తులైతే కొంతమంది ఉంటారు. కనుక వీరు అయితే వీరిని మీరు కొంచెం కాస్త దూరం పెట్టినట్లయితే మీరు ధనవంతులుగా మారిపోతారు. ఈ యొక్క రాశివారు ఎదుగుదలను ఎవ్వరు కూడా ఆపాలి అనుకుంటారో ఎలా తెలుసుకోవాలంటే కనుక మీరు ఏదైనా మంచి పని చేస్తున్నా సరే, మంచిని ప్రారంభించాలని చూస్తున్నా సరే, ఎవరైతే అడ్డుకుంటారో వద్దు అని చెప్తారు. అంటే ఇది మీకు సక్సెస్ కాదు, మీతోటి ఇది కాదు అని కొన్ని విధాలుగా కొందరు మనకు అడ్డుపడేటట్టు ఇలా చెప్తూ ఉంటారు కదా నెగిటివ్గా. అలా ఎవరైతే చెబుతూ ఉంటారో వారి మనసులో మన యొక్క ఎదుగుదలను చూడలేక ఓర్వలేకపోతారు. కుళ్ళు కుతంత్రాలను పెట్టుకొని మన పైకి నవ్వుతూ చూస్తారు. అలాంటి వ్యక్తులను మనం గమనించి వారినైతే దూరం పెట్టి అలాంటి వ్యక్తులకి ఏ విషయాన్ని కూడా ఏ రహస్యాన్ని కూడా చెప్పకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోతే చాలు. జీవితంలో మీరు అతిపెద్ద గొప్ప స్థాయికి వెళ్తారు. ఇక ధనవంతులుగా కూడా మారిపోతారు. కావున ఈ మేషరాశి వారు 2025 ఏప్రిల్ నెలలో అయితే మీ యొక్క రహస్యాలను ఎవరికి చెప్పకండి. అలాగే మీ శత్రువులని దూరం పెట్టండి చాలు. మీరు చాలా ధనవంతులుగా మారిపోతారు. అలాగే మీరు ఉన్నత స్థితికి గమ్యానికైతే చేరుకుంటారు.